అమరావతి వేదికగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనే దానికంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లతో ఒక మేధోమథనం జరుగుతుందనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ మేధోమథనం వల్ల సామాన్య మానవులకి ఎటువంటి ప్రయోజనం వస్తుంది? ఇప్పుడు ఇమీడియట్గా మన రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి ఇమీడియట్ సమస్య మొక్కజొన్న కొన్ని లక్షల ఎకరాల్లో పంటేసి మొక్కజొన్న పంటకి అసలు ధర లేదు. రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిన్న నేను 2 విలేజెస్కి వెళ్తే ఆ రైతులు చాలా ఆందోళన పడుతున్నారు. మరి మొక్కజొన్న పండేటటువంటి జిల్లాల కలెక్టర్లు ఆ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి కదా. అక్కడ ఏదో ఒక నిర్ణయం, మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనటమా, లేకపోతే ఉత్తరం రాయటమా, కేంద్రం ద్వారా కొనిపించటమా. ఆ జిల్లాల కలెక్టర్లు మొక్కజొన్న మా రాష్ట్రంలో, మా జిల్లాల్లో పెద్ద సమస్యగా ఉంది, లక్షల ఎకరాల్లో వేశారు అని చెప్పాలి కదా. చెప్పాలి. కానీ కలెక్టర్లు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అనేది నాకు డౌట్. చెప్పమనే కదా ప్రభుత్వం కూడా చెప్పేది. ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు మా దగ్గర తీసుకురావాలనే కదా ఇట్లాంటి మేధోమథనం జరిగేది. అంటే వాస్తవంగా సిద్ధాంతపరంగా రైటు, మేధోమథనం ప్రజల సమస్యలు అక్కడ చర్చించి కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంటర్న్ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించాలనేది ఉద్దేశం. కానీ వీళ్ళు తీసుకెళ్తున్నారు అనేది నాకు డౌట్.